ఈ వీడియో నీకోసం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి కోసం చివరి వరకు చూడండి. కేవలం మీకోసమే. ఇవాళ ఉదయం నేను చూసిన సంఘటన నిజంగా నా గుండెల్ని పిండేసింది. అది మీ అందరితో షేర్ చేసుకుందామని మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. చూడండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన కలిగిస్తుందని ఆశిస్తున్నాను. చూడండి, అక్కడ కనిపిస్తున్న GHMC వెహికల్లో సుమారు 75% వేస్టేజ్ ఫుడ్డే కనిపిస్తుంది. సిల్లీ రీజన్స్తోనో, బయట తిన్నాంలోనో, ఇంట్లో వాళ్ళపై కోపంతోనో, పార్టీ అనో, టేస్ట్గా లేదనో మనం డైలీ కొంచెం ఫుడ్ వదిలేస్తాం. కనీసం ఒక సెకండ్ కూడా ఆలోచించాం. దాన్ని పండించే రైతుది ఎంత కష్టం, దాన్ని ఎగుమతులు దిగుమతులు చేసే సంస్థలది ఎంత కష్టం, ఆ సంస్థల్లో చెమట వచ్చి పనిచేసే కూలీలది ఎంత కష్టం, అలా మార్కెట్లోంచి నీ నోటి దగ్గర తీసుకొచ్చి నీ తల్లిదండ్రులది ఎంత కష్టం. ఒక్కసారి ఫుడ్ వేస్ట్ చేసే ముందు ఆ కష్టాన్ని గుర్తు చేసుకోండి. ఈ రోజుల్లో ఆకలికి అలమటిస్తున్న వాళ్ళని తరచూ చూస్తూనే ఉంటాం. మనం ఒక్క ముద్ద నోట్లోకి వెళ్ళక ప్రాణాలు కోల్పోవాలని కూడా చూస్తూనే ఉన్నాం. ఇక నుంచి అయినా సరే ఫుడ్ వేస్ట్ చేయకుండా జాగ్రత్త పడదాం. దయచేసి తినే ఆహారాన్ని వేస్ట్ చేయకండి. ఒకవేళ తినే ఆహారాన్ని వేస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తే ముందుగానే దాన్ని కొంచెం పక్కగా తీసేసి ఎవరికైనా లేని వాళ్ళకి అందించి ఏర్పాట్లు చేయండి. ఈ వీడియో మీతో పాటు నాకు కూడా వర్తిస్తుంది. సర్జు రాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోని నలుగురికి తెలిసేలా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. అలానే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. నా చిన్న ప్రయత్నాన్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.